శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం కమలా మనోహర్ గారి తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వేలాది మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన స్వర్గీయ పట్నం పద్మయ్య శారదాదేవిల స్ఫూర్తితో సమాజంలో వారి ఆశయాలను కొనసాగించాలన్న మంచి ఉద్దేశంతో సహచర మిత్రులతో కలిసి 2006లో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించడం జరిగింది. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఉభయ రెండు తెలుగు రాష్ట్రాలలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం. ధ్యేయం బాల కార్మిక వ్యవస్థని సమూలంగా నిర్మించడం. చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవస్థ మీద కఠిన చట్టాలు తీసుకురావడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, చైల్డ్ ట్రాఫికింగ్ మరియు బాల కార్మిక వ్యవస్థలో ఇన్వాల్వ్ అయిన నిందితులకి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తీసుకురావడానికి పోరాటం చేయడం. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఇప్పటి వరకు సుమారు 600 మంది పేద మరియు అనాథ విద్యార్థులకు విద్యా సహాయం చేసి వారి జీవితంలో విద్యా వెలుగులు నింపింది. చాలా మంది బాల కార్మిక వ్యవస్థ నుండి విడిపించింది. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతి సంవత్సరం జాతీయ మరియు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయ మిత్రులను గౌరవించి స్ఫూర్తి పురస్కారాలు అందజేయడం జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూ విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతూ సంపూర్ణ అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయ మిత్రులను గుర్తించి వారికి స్ఫూర్తి పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఉపాధ్యాయ మిత్రులను గౌరవించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. 2019 నుండి గౌరవ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ కొనిజెట్టి రోషయ్య గారి చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 750 మంది ఉపాధ్యాయ మిత్రులకు ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం జరుగుతున్న కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, గౌరవ తెలంగాణ శాసన మండలి సభ్యుడు శ్రీ దాసోజు శ్రవణ్ గారు మరియు సీనియర్ హీరోయిన్ శ్రీమతి కవిత గారు పాల్గొని ఉపాధ్యాయ మిత్రులకు పురస్కారాలు అందజేస్తున్నందుకు వారికి మా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీ బండారు దత్తాత్రేయ గారు, హానరబుల్ గవర్నర్ హిమాచల్ ప్రదేశ్, శ్రీ దాసోజు శ్రవణ్ గారు, ఎమ్మెల్సీ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్, శ్రీమతి కవిత గారు, సీనియర్ హీరోయిన్ డాక్టర్ శ్రీ కీర్తి గారు, శ్రీ చారిపల్లి రాజశేఖర్, టోటల్ ఇంటీరియర్ అండ్ సివిల్ టర్న్కీ ప్రాజెక్ట్స్, ఆకుల శివకృష్ణ, శ్రీ సుతారపు రవీందర్, ఫౌండర్ ఐ ఫౌండేషన్. That is one of the reasons why I am before you. After I had an opportunity to join corporate sector, I had 2 jobs through the campus placement. ఒకటి సత్యం కంప్యూటర్స్లో అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. రెండవది నోవాపాన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పని ఒక ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. రెండిట్లో కూడా దాదాపు ఒక 6,000 రూపాయల జీతంతో అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వస్తే ఐ హ్యాడ్ ఎ డిజైర్ టు హ్యావ్ ఎమ్యులేటెడ్ మై టీచర్. నాకు పాఠం పిహెచ్డిలో సూపర్వైజర్గా ఉండి నాలో సమూలమైనటువంటి మార్పులకు నాంది కలిగించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండేవారు, సైకాలజీ డిపార్ట్మెంట్. ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ ఆయన పేరు, తమిళనాడుకు చెందిన ఆయనను స్పెషల్గా అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ ఉస్మాన్ యూనివర్సిటీకి ఇన్వైట్ చేసి తమిళనాడు చెన్నై నుండి యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు డీన్ ఉండే, సోషల్ సైన్సెస్కు డీన్ ఉండే, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కు డీన్ ఉండే, ఆర్ట్స్కు డీన్ ఉండే, విస్తృతమైనటువంటి ఒక పదవులన్నీ కూడా నిర్వహించినటువంటి ఒక వ్యక్తి. నేను ఆల్వేస్ I used to believe that teachers have miraculous power, and that miraculous power he had. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, but I have experience. As a student, I was supposed to be a very notorious student leader. డైలీలో ఎదురుగావడం, బాగా కొట్లాటలు, పంచాయతీలు, పొద్దున్న లేస్తే రగడలు, టీచర్లతో కొట్లాడాలా, వైస్ ఛాన్సలర్తో కొట్లాడాలా, స్టూడెంట్స్తో కొట్లాడాలా, పోలీస్ కేసులు, జైలు, ఇట్లా ఇదొక వాతావరణంలో పెరిగినటువంటి వాడు. But I don't know what happened to me in my life. This professor, నేను ఉంటాడు ఇంతే, నేను పెద్ద కాలం చేస్తున్నాడు, ఇంతే ఉంటాడు. బాట చెప్పులు వేసుకునేది, చామ్ సిగరెట్ తాగేది, బాట చెప్పులు వేసుకునేది, చామ్ సిగరెట్ తాగేది, చైన్ స్మోకర్ ఉంటుండే. బట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అంత గొప్ప టీచర్ నేను చూడాలి.
పొద్దుగాల 8 o'clock MBA క్లాస్ చెప్తే క్లాస్లో కుర్చీల కోసం కొట్లాడుకునేవాడు. 8 o'clock కుర్చీల కోసం కొట్లాడుకునేవాడు. నాట్ మోర్ దెన్ 30 minutes యూజ్ టు టేక్ క్లాస్. అదొక 1.5 hour క్లాస్ అయితే కూడా 30 to 40 minutes కంటే ఎక్కువ పాఠం చెప్పకపోయాడు. అంత అద్భుతమైన టీచర్. ఫస్ట్ టైం ఎన్కౌంటర్డ్ మనం వెంట ఫైట్ విత్ ఏదో అడ్మిషన్ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, పాలసీ మ్యాటర్ అని చెప్పని పోయి బిఎడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్గా ఉంటే కొట్లాడలేదు. పోతే అక్కడ నుండి ఆయనతో రిలేషన్షిప్ మొదలైంది. ఏదో వచ్చి ఏ కొట్లాడతావు అని చెప్పని భుజం మీద చేసి అట్లా చేసినాడు. ఆ చేయితో అట్లనే ఉండిపోయి అంతే. నా లైఫ్ మార్చేసినాడు. అంటే రాళ్లను కూడా మానవులుగా తీర్చిదిద్దొచ్చు అని చెప్పని రామాయణం చెప్పినట్టుగా ఆ గురువు గారు నన్ను మార్చేసినారు, ఆ టీచర్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ రిమెంబరింగ్ హిమ్ ఆన్ దిస్ డే. ఆర్డినరీ పర్సన్ కూడా తీర్చిదిద్దవచ్చు అనేటువంటి టీచర్ ద్వారా జరుగుతుంది అనేది నా జీవితంలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు తెలిసి మీకు కూడా అనేక రకాలైనటువంటి అనుభవాలు. అక్కడ ముందుగా వచ్చిన శ్వేత గారు నర్సాపు, డాక్టర్ కె వత్సల గారు మల్లేశ్వరం ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. సమాజం చాలా సంతోషంగా ఈరోజు అంతర్జాతీయ టీచర్లు ఆ సందర్భంగా కొన్ని ప్రోగ్రాంలు ముఖ్యంగా ఉపాధ్యాయులు కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, మన జ్ఞానాన్ని అందించేవారు గురువు. కాబట్టి వాళ్ళు విద్యార్థులను తీర్చిది ఉత్తమమైన పౌరులుగా, ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా దేశానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి పౌరులుగా తయారు చేస్తామని, అందువల్ల వారిని గౌరవించి మన సన్మానం చేయడం అంటే చాలా సంతోషమైన. అత్యధికమైనటువంటి మహిళలకు సన్మానించి మహిళలు ఎక్కువ మంది మహిళా ప్రోగ్రాములు ఉపాధ్యాయులతో ఉండి ఎంతో రాణించి అంతర్జాతీయ సమావేశం చేస్తామని చాలా శుభాకాంక్షలు. మా ఇద్దరు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు 2019 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు వారి మంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుకున్న ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళకు ప్రతి ఇయర్ టీచర్స్ డే, నేషనల్ టీచర్స్ డే, ఇంటర్నేషనల్ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకు దత్తాత్రేయ గారు వచ్చారు, అంతకుముందు కిషన్ రెడ్డి గారు వచ్చారు, రోషే గారు వచ్చారు. మా లక్ష్యం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ అక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడము, చైల్డ్ ట్రాఫికింగ్ మీద మేము ఎక్కువ పనిచేస్తున్నాం. మా ఎన్జిఓ ఏంటంటే ఎన్జిఓ అంటే ప్రభుత్వానికి ఆల్టర్నేట్ వ్యవస్థ మనది. మేము స్వచ్ఛందంగా మా టీం ఉన్నది, ఒక 25 మంది టీం ఉన్నది. మేము యువకులము, మా క్లాస్మేట్స్ అందరం కలిసి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇంకా మొత్తం మా లక్ష్యం అదే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ అక్షరాస్యత. సార్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది 2006 స్టార్ట్ చేస్తాము. ఓకే, ఎలాంటి ఇంకా కార్యక్రమాలు చేస్తారు? 96 మంది 2 రాష్ట్రాలు, చెన్నైకి కూడా ఇంకా టీచర్లు వచ్చారు. థ్యాంక్ యూ. మొత్తం అంటే 10% ప్రైవేట్ ఉంటాం. వాళ్ళు కూడా ఉపాధ్యాయులే కదా, 90% గవర్నమెంట్ ఎంప్లాయీస్, 10% ప్రైవేట్ ఉపాధ్యాయులు. సొసైటీ చైర్మన్ అయినటువంటి సోదరులు గౌరవనీయులు పట్నం కమలా మనోహర్ గారి యొక్క తల్లిదండ్రుల స్మృతిలో వారు పెద్ద ఎత్తున ఈ యొక్క ఎడ్యుకేషనల్ సొసైటీని, ఫౌండేషన్ను వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క ఉత్తమ అధ్యాపకులందరినీ కూడా, అధ్యాపకురాళ్ళందరినీ కూడా గుర్తించి దాదాపు 100 మందికి పైగా ఈరోజు బిర్లా ప్లానిటోరియంలో ఉన్నటువంటి యొక్క సమావేశ మందిరంలో
గౌరవనీయులు మాజీ గవర్నర్ అయినటువంటి దత్తాత్రేయ గారు వారి నేతృత్వంలో, తర్వాత ఇంకా చాలామంది నగర ప్రముఖులందరి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ అధ్యాపకులకు అందరికీ కూడా అవార్డులు ఇవ్వటమైంది. గత దశాబ్దాలుగా వాళ్ళ తండ్రి గారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ, ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక స్కూళ్ళను నడుపుతున్నటువంటి కమలాకర్ గారు అత్యంత అద్భుతమైనటువంటి ఒక సామాజిక చింతన కలిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యమ కాలంలో బాగా తెలంగాణ సాధన కోసం కృషి చేసినారు. తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా తీవ్రంగా పనిచేస్తూ ఇవాళ సమాజ నిర్మాణం కోసం, రాష్ట్ర నిర్మాణం కోసం కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించేది అధ్యాపకులే అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించి ఉత్తమ అధ్యాపకులందరినీ కూడా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ, గుర్తిస్తూ వాళ్ళకు అవార్డు ఇవ్వడం అనేటుందో ఇది చాలా గర్వకారణమైన చర్య. భవిష్యత్తులో కూడా ఈ యొక్క సొసైటీ ద్వారా, ఈ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఇంకా విద్యను అభివృద్ధి పరిచేటువంటి ఒక మంచి కార్యక్రమాలు వారు చేపట్టాలని చెప్పని, వారికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఈ సహాయ కార్యక్రమాల్లో అండగా ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఈరోజు అవార్డులు అందుకున్నటువంటి ఒక ఉత్తమ అధ్యాపకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్లే ఈ సమాజానికి నిర్మాతలు. భవిష్యత్ భారత నిర్మాణానికి, తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి అధ్యాపకులే కారకులవుతారు. కాబట్టి మంచి పని చేసినటువంటి ఈ యొక్క కమలాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హైటెక్ సిటీ నుంచి వచ్చాము. ఓకే, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇప్పటి వరకు? మాకు వర్కింగ్ మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఓకే. సో అందరూ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ డీసెంట్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఓకే. అంతా చాలా సాటిస్ఫైడ్గా మా దగ్గర స్టే చేస్తూ ఉంటారు. ఓకే, ఈరోజు ఐడియల్ అవార్డు తీసుకోవడం జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు పార్టిసిపేట్ చేశారా? లేదు, ఇదే మొదటిసారి. ఓకే, మీ పేరండి? నా పేరు సునీత. ఎక్కడి నుంచి వచ్చారు మేడం గారు? నమస్తే అండి. ఓకే. మేము హైదరాబాద్ హైటెక్ సిటీ నుండి వచ్చాము. ఓకే. నా పేరు పద్మజ. ఓకే. నేను మా అక్క సునీత. ఓకే. ఇద్దరము హాస్టల్ చేస్తున్నాం హైటెక్ సిటీ దగ్గర. ఓకే. ముందు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా చేసి తర్వాత ఇప్పుడు హాస్టల్ ఫీల్డ్కి వచ్చాము. ఓకే. ఏంటి అంటే మా ఇంటెన్షన్ ఏంటి అంటే మా పిల్లలు బయట హాస్టల్లో ఉంటే ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటాము. మా హాస్టల్లో ఉన్న పిల్లల్ని మేము అలానే ట్రీట్ చేస్తాము. వాళ్ళకి ఇచ్చే వసతులు కానీ ఫుడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ బాగుండాలి, క్వాలిటీ ఉండాలి, అంత అలానే మేము మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళు నీట్గా ఉండాలి, అంటే అట్మాస్ఫియర్ నీట్గా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. మేము అవన్నీ మెయిన్ ప్రియారిటీగా తీసుకొని మేము మా హాస్టల్స్ని రన్ చేస్తున్నాము. అందుకని మా దగ్గర ఉన్న పిల్లలందరూ చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు. వాళ్ళకి ఇది సెకండ్ హోమ్ అన్నట్టు ఉంటుంది. మాతో అలానే వాళ్ళు బాండ్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఈరోజు శారదా ట్రస్ట్ వాళ్ళు మీకు అవార్డు ఇవ్వడం జరిగింది మేడం, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఇది మాకు ఒక గుర్తింపు అనుకుంటున్నాము. ఓకే. అంటే మేము చేస్తున్న దాన్ని అందరూ అంటే ఎవరైనా గుర్తిస్తే మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మేము అదే అనుభవిస్తున్నాం. ఓకే. ఓకే. ఇంకా మేడం, మీరు ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలని ఉంది? ఇంకా అందరికీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ మంచి డీసెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తూ ఇంకా గ్రో అవ్వాలని చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఈరోజు శారదా ట్రస్ట్ వాళ్ళు ఐడియల్ అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు ఏం చేశారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కడప నుంచి అండి. ఓకే. మేము ఇప్పుడు హైదరాబాద్లో 20 సంవత్సరాలుగా ఉంటున్నాము. కార్పొరేట్ సంస్థలో జాబ్ చేస్తూ మేము ఇప్పుడు ఒక ఇన్స్పిరేషనల్గా అందరి హైదరాబాద్ నివాసులకి చాలా సపోర్టివ్గా అన్ని అకామిడేషన్ అండ్ ఫెసిలిటీస్, ఫుడ్ చాలా కోవిడ్ టైంలో చాలా కష్టాలు పడ్డారు. ఆ టైంలో మేము ఈ హాస్టల్స్, పీజీస్ అని చెప్పేసి స్టార్ట్ చేసి అకామిడేషన్ ఆ టైంలో అందరికీ తోడుగా నీటుగా ఉండి మేము అందరికీ సపోర్ట్ చేశాము. ఆ కోవిడ్ టైంలో కూడా మేము మా సంస్థలను ఏమీ క్లోజ్ చేయకుండా అదే పనిగా రన్ చేసి అందరికీ సపోర్ట్ చేశాము. ఆ సపోర్ట్ చేయడం వల్ల మాకు ఆఫ్టర్ కోవిడ్ మాకు అందరు జనాల నుంచి చాలా అప్రిషియేషన్ వచ్చి మాకు అందరూ సపోర్ట్ చేసి హాస్టల్స్ ఆర్గనైజేషన్. ఇట్లాంటి సేవలకు మీకు ఇన్స్పైర్ ఎవరు సార్?
ఇన్స్పిరేషన్ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ల ప్రకారము మేమందరం ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. మా పెద్ద సిస్టరు, చిన్న సిస్టరు ఇద్దరు చాలా ఆ టైంలో చాలా హెల్ప్ చేసి అందరికీ సపోర్ట్ చేశారండి. సార్ ఈరోజు అవార్డు తీసుకోవడం మీకు ఎట్లా? ఈరోజు మేము అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఇది ఒక ఫస్ట్ గుర్తింపు. ఇప్పటి వరకు మాకు ఇలాంటి గుర్తింపులు ఎప్పుడూ రాలేదు. సో మా ఫ్యామిలీ తరపు నుంచి, ఆర్గనైజేషన్ తరపు నుంచి, సాయి కుటీర్ సంస్థల నుంచి మేము ఈ అవార్డు తీసుకోవడం ఫస్ట్ టైం తీసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలానే మేము ముందుకు వెళ్ళి ఇంకా చాలా మంచి కార్యక్రమాలన్నీ చేసి ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవాలని మాకు. థ్యాంక్ యూ సార్. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. మేడం ఈరోజు శారద ఎక్సలెంట్ అవార్డ్స్ తీసుకున్నారు, ఐడియల్ అవార్డ్స్, ఇన్స్పిరేషన్ అవార్డ్స్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. ఈ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఈ కమలాకర్ గారు చాలా శ్రమ తీసుకొని ఇట్లాంటి ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళ కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం వాళ్ళకి చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ఉపాధ్యాయులు వాళ్ళ బాధ్యతలు ఇంకా చక్కగా నిర్వర్తిస్తారని నా అభిప్రాయం. ఒక బాధ్యత అనేది పెరుగుతుంది ఈ అవార్డు తోటి. ఆల్రెడీ ఉపాధ్యాయుల్లో ఎంతోమంది విద్యార్థులను చక్కగా తయారు చేసి ఉపాధ్యాయులు గుర్తించడం, వారిని ప్రోత్సహించడం చాలా అభినందనీయం. మీరు టీచింగ్ సైడా ఏంటి మేడం? నేను స్కూల్ అసిస్టెంట్గా రీసెంట్గా ప్రమోషన్ అయ్యాను. ఓకే. నాకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ఓకే. ఇది నాకు 3వ అవార్డు రావడం. ఓకే. ఓకే. ఎట్లా ఉంది మేడం ఒక టీచింగ్ అంటే? ఒకప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ స్కూల్స్లలో కానీ టీచింగ్ సైడ్ ఎట్లా ఉంది మేడం? చాలా డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు ఓన్లీ పుస్తకాలను బోధించేవాళ్ళం. ఇప్పుడు ఏఐలో బోధన, కంప్యూటర్తో బోధన, ప్యానల్ బోర్డ్స్తో బోధన, అట్లా ఉపాధ్యాయులకి బాధ్యత చాలా పెరిగింది. పుస్తకాలు చూసి చెప్పడం, ప్రశ్న జవాబులు రాయించడం అట్లాంటివి ఉంటుండే. ఇప్పుడైతే పిల్లలు ఆల్రెడీ ఏఐ తోటి వాళ్ళ నాలెడ్జ్ అంతా వాళ్ళకి వచ్చేసి ఉంటుంది. దాన్ని మనం సానబెట్టడమే ఇప్పుడు ఉపాధ్యాయుల పని. మీరమ్మా మీరు ఎక్కడి నుంచి చెప్పండి? హైదరాబాద్ నేను బేగంపేట గవర్నమెంట్ స్కూల్ నుంచి. ఓకే. కమలా మనోహర్ గారు కృషికి చాలా సంతోషం. ఈరోజు ఐడియల్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. కమలా మనోహర్ గారు ఇలాంటి అందరికీ గుర్తించి వాళ్ళని ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు. Namaste, I am Gayatri, coming from Chennai. I first of all thank you for Sarda Educational Society. Really, they are doing a great job because nobody will recognize the teachers, but the Sarda Educational Society, they are yearly twice they are conducting this program and they are doing very well. They are honoring all the teachers and they are recognizing and they are doing the best job. Really, I feel so happy. We all feel very proud as teachers. Really, thank you once again for this Sarda Education Society. How is your proud, ma'am, this today award? Really, I feel this is the second time because they have honored my social service, what I am doing. They felt very happy. They have seen all these things and they have taken so many people ideas and all. What are the things am I doing? They have recognized and they have called me again the second time. Your name, ma'am? Your name? Gayatri. Okay, thank you. నా పేరు మాధవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను గోషాగఢ్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ డాన్స్గా వర్క్ చేస్తున్నాను. 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. సో ఈ అవార్డ్ తీసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దిస్ ఇంటర్నేషనల్ టీచర్స్ అవార్డ్స్ and I'm very happy that they have honored me on this occasion and I'm very happy to see that same this will be continued in my future and ఇప్పుడు ఈరోజు శారదా ట్రస్ట్ నుంచి మీ ఎన్జిఓ వచ్చి అవార్డు తీసుకుని ఇంతకుముందు ఎలాంటి అవార్డ్స్ కానీ ఏదైనా తీసుకున్నారా మీరు? ఇంతకుముందు అవార్డ్స్ తీసుకున్నాను సార్. when I'm in primary I've taken award from Red Cross Society Okay. and from other organizations. This is the best award I feel and I'm happy. Okay, thank you. Thanks. Okay. నేను ములుగు నుంచి వచ్చాను. ఈ అవార్డు ఇది 3వ అవార్డు. ఒక అవార్డు
స్కూల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టీచర్స్ అవార్డు వచ్చింది. టీచర్స్ అవార్డు. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. ఇది 3వ అవార్డు. ఈ అవార్డు రావడం గల కారణము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ట్రస్ట్ వాళ్ళు ఇది పెట్టడం చాలా సంతోషంగా ఉంది. జస్ట్ ఒక్క వర్డ్తో వాట్సాప్ మెసేజ్కి రిసీవింగ్ ద నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డ్ ఈజ్ ఏ రిమైండర్ ఆఫ్ అవర్ శారదా ఎడ్యుకేషన్ సొసైటీ టు బిల్డ్ కాన్ఫిడెంట్, రెస్పాన్సిబుల్ అండ్ capable citizens. I remain committed to leading with integrity and vision. Thank you very much, sir. నా పేరు మొహమ్మద్ మౌలాలి, ఎంపీసీ హెడ్ మాస్టర్ ఖమ్మం డిస్టిక్. ఇక్కడికి రావడానికి ముందు ఇప్పటికి 2 నెలల కాలంలో ఒక 10 అవార్డ్స్ తీసుకున్నాను నేను. గ్రేట్ సార్. దానికి దేనికి అంటే మనోహర్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, పిల్లలు చదువు పట్ల వెనుకబడుతున్నటువంటి విద్యార్థుల యొక్క చదువుకు అభివృద్ధి చేయడం కోసం మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. నేను విద్యార్థులకు పరీక్షల సమయంలో పేద విద్యార్థులందరికీ కూడా హాస్టల్స్లో, తర్వాత ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి 10వ తరగతిలో గణితము చాలా కష్టమైనటువంటి సబ్జెక్టుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గణితాన్ని సులువుగా వాళ్ళు 10/10 మార్క్స్ సాధించడం కోసము నేను స్వచ్ఛందంగా అనేక శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటాను. దాన్ని గుర్తించినటువంటి మనోహర్ గారు, అదేవిధంగా కరీంనగర్ కూడా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అదొక అవార్డు. 2 days బ్యాక్ కూడా రవీంద్ర భారతిలో కీర్తి ఆర్ట్స్ అకాడమీ వారు నాకు అబ్దుల్ కలాం అవార్డుని కూడా 94వ జన్మదినం సందర్భంగా ఇవ్వడం జరిగింది. శారదా ఎన్జిఓస్ వరకు మీరు ఏమన్నా చెప్తారా సార్? శారదా ఎన్జిఓ ఈరోజు జరిగింది కదా. శారదా ఎన్జిఓ సంస్థ అనేటువంటిది చాలా పేద విద్యార్థుల కోసం ఆయన తన జీవితాన్ని దారపోసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఉపాధ్యాయుల కడుపులో అంటే పులి కడుపులో పులే పుడుతుందని మణిమాణిక్యాలు కలిగినటువంటి వ్యక్తిగా అతను తన తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ అనేక మంది విద్యార్థులకు చదువుకు సహాయపడుతున్నటువంటి మనోహర్ గారికి ఈ యొక్క సమాజం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని, మనోహర్ గారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సేవలను కూడా గుర్తించి వారికి మంచి పేరు ప్రఖ్యాతిని తీసుకురావడంలో కృషి చేస్తున్నందుకు వారికి ఒక గురువుగా అభినందనలు, శుభాకాంక్షలు. కానుకుంట జరిపించేసి కానుకుంట నుంచి నా పేరు అప్పిరెడ్డి సార్, ఎస్ఐ మ్యాథ్స్. నేను గత 25 years నుంచి కూడా ఉపాధ్యాయులు వృత్తిలో ఉన్నాను సార్, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా. అంతకుముందు ప్రైవేట్ సర్వీస్ కూడా చేసి ఉన్నాను సార్. ఈ యొక్క శారదా ఎడ్యుకేషన్ సొసైటీ అనేది కూడా మా యొక్క ఆశలు, ఆశయాలు, అనుభవాలు గుర్తించి మా యొక్క సేవల గుర్తింపుగా ఇచ్చిన అవార్డు సార్. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇటువంటివి ఉండమని మాకు ఇప్పుడు ఆశ కలుగుతుంది సార్. మమ్మల్ని గుర్తించేటువంటి స్థాయిలో ఉన్నామని మేము ప్రత్యేక అవసరాల విభాగంలో డిస్ట్రిక్ట్ ఐడి కోఆర్డినేటర్గా చేస్తున్నాను సార్. వాళ్ళ సేవలను కూడా సార్కు లెటర్స్ పెట్టడం జరిగింది సార్. గుర్తించారు. నా పేరు అప్పిరెడ్డి సార్. ఉమ్మడి మెదక్ జిల్లాలోను, సంగారెడ్డి జిల్లాలో కూడా ఐఈడి కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది సార్. ఆ యొక్క ఫొటోస్ పంపిస్తే దానివల్ల గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా నేను డిస్ట్రిక్ట్ ఆర్పీగా పనిచేస్తున్నాను సార్. స్టేట్ ఆర్పీ కూడా పనిచేస్తున్నాను. నా సేవలు మొత్తంగా గుర్తించున్నారు సార్. మాకు ఇప్పుడు ఆశ కలుగుతుంది సార్. మనం చేసిన సేవలు ఎక్కడ గుర్తించేవారు ఉన్నారు. మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ వారు తప్పగా మనం గుర్తించున్నారు. వాళ్ళు చాలా అభినందిస్తూ మాకు హృదయపూర్వకంగా ఈ యొక్క లెటర్ సేవలు గుర్తింపుకొని ఇవ్వడం జరిగింది సార్. వారి యొక్క సేవలు గుర్తిస్తున్నారు.